బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎవిస్ హాస్పిటల్. కొన్ని బేస్లెస్ అలిగేషన్స్ ఇవన్నీ సార్ ఉత్తరాంధ్ర నుంచి యుఎస్ నుంచి బ్యాక్ టు హైదరాబాద్ ఒక అంచెలంచెలుగా 25 బ్రాంచెస్ ప్లస్ హాస్పిటల్ స్ప్రెడ్ అయింది కదా. ఒకసారి తలుచుకుంటే ఇదంతా ఏమనిపిస్తుంది సార్? సో ఒక చైనీస్ కొలీగ్ ఉండేవాడు నాకు, ఐఎమ్ గోయింగ్ హోమ్ ఏదో అన్నాడు. అంటే మీకు చైనాలో ఏం లేదట కదా, మరి వెళ్ళి ఏం చేస్తారు, ఎంత చదువుకున్నారు ఇక్కడ అమెరికాలో అంటే, అవును అంత సరే కానీ అది మా ఊరు కదా అన్నాడు. బట్ సమ్హౌ వెరీ బేసిక్ లెవెల్లో, ఎమోషన్ లెవెల్లో మీరు చూసారంటే ఇట్ స్ట్రైక్స్ యూ, దట్ ఈస్ యువర్ హోమ్. మన బిజినెస్ లో ఏఐ ఏం రోల్ ప్లే చేస్తుంది, ఏమైనా డెవలప్మెంట్స్ చేయబోతున్నారా, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎవిస్ కి సంబంధించి? సో ఏ చాలా స్ట్రాంగ్ ఇంటిగ్రేట్ చేసామండి. వెరికోస్ డయాగ్నోస్ చేయడానికి చేసే లైట్ ఏదైతే ఉంటుందో ఏ జనరేటెడ్ లైట్ అంటే మీకు ఏ బట్టి ఆ వెయిన్ ఫ్లో అని చెప్తుంది. హాయ్ సార్, హ్యాపీ న్యూ ఇయర్ అండ్ హ్యాపీ సంక్రాంతి సార్. హ్యాపీ న్యూ ఇయర్ టు యు as well. సార్ ఈ హోల్ జర్నీలో మీకంటూ గుర్తుండిపోయే పెక్యులర్ పేషెంట్ ఎందుకో కానీ కొంతమంది మన మనసుకి దగ్గరగా లేదంటే మనకేదో పాఠం నేర్పించో వెళ్తూ ఉంటారు కదా సార్, అలాంటి పేషెంట్స్ ఎవరైనా మీకు గుర్తున్న వాళ్ళు ఉన్నారా? రీసెంట్గా ఒక వెరీ ఫన్నీ ఇన్సిడెంట్ జరిగింది. సో అప్రాక్సిమేట్లీ సెప్టెంబర్ ఒక లేడీ వచ్చారు. ఆవిడకేమో యూఎస్లో ఉంటారు, ఆవిడ న్యూయార్క్లో ఉంటారు. ఆవిడకి ఫైబ్రాయిడ్ ట్రీట్మెంట్ 2 సార్లు ఆపరేషన్ చేసి ఫెయిల్ అయింది. అయితే మీరు ఏదో ఫైబ్రాయిడ్ అంబులేషన్ చేస్తారట కదా అని. అయితే నేను ఇంకా ఆవిడని ఇంకా కొంచెం ఇంకా ఫ్లోర్ చేయడానికి అంటే అట్రాక్ట్ చేయడానికి, మేము ఫైబ్రాయిడ్ మామూలుగా గ్రాయిన్ నుంచి చేస్తాను కానీ మీకు ఫింగర్ నుంచి చేస్తానని చెప్పి ఆవిడ ఫింగర్ నుంచి చేశాను. అందుకని షార్ట్ లేడీ ఈజీగా జరిగిపోయింది. సో ఆవిడకి ఫైబ్రాయిడ్ తగ్గిపోవడమే కాకుండా అక్టోబర్లో ఒక చెల్లిని, నవంబర్లో ఇంకో చెల్లిని పంపించారు ఆవిడ. సో వాళ్ళ ముగ్గురు సిస్టర్కి ఫైబ్రాయిడ్ అంబులేషన్ చేశారు. వాళ్ళు ముగ్గురు ఒకలాగే ఉంటారు, దే ఆర్ ఆల్మోస్ట్ లైక్ ట్విన్స్ లాగా ఉంటారు, ట్రిప్లెట్స్ లాగా ఉంటారు. అండ్ ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ఎక్స్పీరియన్స్. వాళ్ళు ముగ్గురు కలిసి నాకు వాట్సాప్లు చేయటం, ముగ్గురు కలిసి నాకు జూమ్ కాల్స్ చేయటం. సో ఆల్మోస్ట్ ఒక ఫ్యామిలీ మాట్లాడుకుంటున్నట్టు అనమాట. అండ్ వాళ్ళ ఎక్స్పీరియన్స్ ప్రకారం, ఎస్పెషల్లీ ఒక ఆవిడ చేయించుకున్నారు ఓపెన్ సర్జరీ కాబట్టి, అసలు డాక్టర్ దానికి కంపారిజనే లేదు, అసలు మీరు దీని గురించి ఎందుకు చెప్పట్లేదు అంటారు. మేము చెప్తున్నామండి, కాకపోతే రకరకాల ఫోర్సెస్ ఉంటాయి, కమర్షియల్ ఫోర్సెస్, ఇండియా వేరువేరుగా పనిచేస్తుందంటే ఆవిడ నాకు మీ వెబ్సైట్ ఇవ్వండి, నేను మీరు వెబ్సైట్ రన్ చేస్తాను అమెరికా నుంచి, నేను 10 మంది చెప్తాను. ఆవిడ రోజు నాకు ఫోన్ ఇప్పటికీ అంటే వాళ్ళ సిస్టర్స్ ఇక్కడ ఉంటారు, అక్కడి నుంచి వెళ్ళిన ఆవిడే. సో షీ ఎవ్రీడే మెసేజెస్ మీ, షీ యాక్చువల్లీ ఫీల్స్ షీఈ్ అ పార్ట్ ఆఫ్ ఎవిస్. అంటే మనం ఒక ట్రాన్సాక్షన్ లాగానే అనుకుంటాం కదా హెల్త్ కేర్ కూడా, బట్ దానిలో ఒక భాగంగా వాడు భావించి నేను చేస్తాను చూస్తాను. ఒక ఏడాది క్రితం ఒక ఆయన ఇలాగే బాగా రష్గా ఉంది వైజాగ్లో, డాక్టర్ గారు ఇలా కాదు, మీకు అసలు ఎలా రన్ చేయాలో తెలియదు అంటే, ఊరికే సుత్తి కొడతారులే అందరు అన్నట్టు నేను మాట్లాడుకుంటూ సర్లేండి నేను మాట గడిపేస్తున్నాను. అలా కాదు, నెక్స్ట్ 3 వీక్స్ నేనే మీ ఓపీ రన్ చేస్తాను. ఆయన రన్ చేశాడు, ఆయన బాగైంది. సో ఆయన కాన్సెప్ట్ ఏంటి, మీరు బ్రహ్మాండంగా ట్రీట్మెంట్ చేస్తున్నారు, ఈ చిన్న వెయిటింగ్లో నాకు కొంచెం జనాలు విసిగిపోతున్నారు కదా, దాన్ని నేను డెవలప్ చేస్తానని చెప్పి ఆయన. ఇలా ఎంతో మంది అండి ఈ ఎవిస్ జర్నీలో మన వల్ల బాగైన వాళ్ళు సంఖ్య చాలా మంది ఉన్నా, అందులో ఎంతో మంది మళ్ళీ వెనక్కి వచ్చి వాళ్ళ ఫీడ్బ్యాక్లు, వాళ్ళు ఇచ్చిన ఐడియాలు, వాళ్ళు ఇచ్చిన కొన్ని బాగాలేవని చెప్పిన ఐడియాలు, ఇవన్నిటి ద్వారా మనం ఇంకా అంచెలంచెలుగా పెరగడం పాసిబుల్ అయింది. నొప్పి తెలిసినోడికి బాధ తెలుస్తుంది కాబట్టి వాడు చెప్తేనే 10 మందికి రీచ్ అవుతుంది అండ్ వాడికి హెల్ప్ అవుతుంది. సో అది చాలా అద్భుతంగా మనం ఎన్నో ఎగ్జాంపుల్స్ ఉంటాయి. బట్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన ఉంటాడు, ఆయనకి ఏదో అయింది, బయట చేశారు ఎక్కడో ఆపరేషన్, అదంతా రెడ్గా నొప్పిగా అయిపోయింది. సో ఇతనికి ఏంటి, నేను స్లోగా ఇప్పుడు మళ్ళీ ఇతనికి ఆపరేషన్ ఫస్ట్ టైం భయపడిపోతాడు, రెండోది ఏమో కొంచెం మెల్లమెల్ల తగ్గిద్దామని అని చెప్పి ఆల్మోస్ట్ 4 వీక్స్కి ఆయన తగ్గిస్తున్నాడు. ప్రతి వారం రావాలి ఆయన, ప్రతి వారం ఆల్మోస్ట్ ఒక లౌడ్ స్పీకర్ పట్టుకొని తిరుగుతాడు, ఈ డాక్టర్ అంత మంచోళ్ళు లేడు, నా బయటకు వెళ్ళినా అక్కడ ఎందుకంటే ఒకసారి చూశాడు, ఫెయిల్యూర్ చూశారు అతను. ఆ చూడటం వల్ల అతను ఎంతో మందికి, ఇలాంటి వాళ్ళు మన పబ్లిసిటీ అయ్యారు. వచ్చిన మొదటి ఏడాది ఒక నెల్లూరులో పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ చేశాను, ఆయన గుర్తున్నాను నాకు ఇప్పటికైనా. చేశాను, ఒక 1 మంత్ వచ్చారు, ఆ వెయిన్ అసలు ఏంటో మా మిషన్ ఫైర్ అవ్వలేదు ఏంటో, ఆ వెయిన్ అసలు చేసినట్టు కూడా లేదు, అలాగే ఉంది. నేను చాలా అప్సెట్ అయ్యాను, అదేంటి మేము చేసాం, ఆ వెయిన్ ట్రీట్మెంట్ అవ్వలేదు సరిగ్గా అని చెప్పేసి, మీరు ఇప్పుడు రేపు అడ్మిట్ అయిపోండి. అది నేను అప్పుడు అపోలో పనిచేసేవారు. వాళ్ళు అంటారు, మీరు పనిచేసే డాక్టర్ ఇక్కడ అడ్మిట్ అయిన ప్రతిసారి ఎంతో కొంత ఫీజులు కట్టాలంటే నేను నా జాబ్ నుంచి కట్టేశాను, ఎందుకంటే ఐ వాస్ ఫీలింగ్ వెరీ గిల్టీ. సక్సెస్ అవ్వలేదు కదా, మన పేరు పోతుంది కదా అని ఉద్దేశం. ఆయన చూస్తున్నాడు అక్కడ నేను కట్టడం అంతాను. తగ్గిపోయి వెళ్ళిపోయిన తర్వాత ఒక మాట అన్నాడు, నేను పెద్ద గవర్నమెంట్ ఆఫీసర్ తెలుసా మీకు అన్నాడు. తెలుసండి, బట్ నా పని నేను చేస్తానంటే, మీరు కట్టమన్నా మళ్ళీ కట్టేవాడిని, మీకు ఆ విషయం తెలుసు కదా అన్నాడు. సార్ నా చేతిలో అయింది కదా, నేను ఎప్పుడు కూడా నేను నా రెస్పాన్సిబిలిటీ వెనకాడంటే థ్యాంక్ యూ అని నవ్వేసి వెళ్ళిపోయారు. యూ వోంట్ బిలీవ్, ఆయన నెల్లూరులో ఇంటి మీద నిలబడి చెప్పాడు 100 మందికి,
లిటరల్గా 1 month నాకు 50 పేషెంట్స్ నుంచి వచ్చారు. ఓ ఇలాంటి డాక్టర్ మీకు ఉండడు. ఎవడన్నా చేయకపోతే ఏదేదో చెప్పి సాకులు చెప్పి వెళ్ళిపోయేవాడో, లేకపోతే ఇంకోలా చెప్పో, లేకపోతే మభ్య పెట్టేవాళ్ళు ఉంటారు. కానీ నా వల్ల సక్సెస్ అవ్వలేదు, నేను డబ్బులు కట్టి మరీ బాగు చేస్తాను అని చెప్పి డాక్టర్ మీకు ఉండడు అని చెప్పి ఆయన నాకు చెప్పకుండా 100 మంది చెప్పాడు బయట. వీళ్ళందరూ ఏంటంటే ఈ రోజు ఇక్కడ మనం చేయడానికి ఇలాంటి బ్యూటిఫుల్ ఈవెంట్స్, అంటే నేను అవన్నీ ఆశించేయలేదు, నేను చేసింది ఎందుకంటే నా గిల్ట్ కోసం. బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ హస్ బ్రాట్ మీ సో ఫార్. డే 1 నుంచి యు ఆర్ వెరీ క్లియర్, నేను చారిటీ చేస్తాను, అలానే సంపాదించుకోకుండా కూడా ఉండను. సో రెండు న్యాచురల్ గా అమ్మ పేరుతో నేను ఇది సక్సెస్ఫుల్ గా రన్ చేసుకుంటూ ముందుకు వెళ్తానని డే 1 నుంచి వెరీ క్లియర్. సార్, మన బిజినెస్ లో ఏఐ ఏం రోల్ ప్లే చేస్తుంది, ఏమైనా డెవలప్మెంట్స్ చేయబోతున్నారా, ఇంకా ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఎవిస్ కి సంబంధించి? సో ఏఐ చాలా స్ట్రాంగ్ ఇంటిగ్రేట్ చేసామండి. ఒకటి ఏంటంటే ఇప్పుడు మనం వెరికోస్ డయాగ్నోస్ చేయడానికి చేసే లైట్ ఏదైతే ఉంటుందో అంత ఏ జనరేటెడ్ లైట్, అంటే మీకు ఏ బట్టి ఆ వెయిన్ ఫ్లో అని చెప్తుంది. ఆగ్మెంటెడ్ రియాలిటీ అనమాట బేసిక్గా, విత్ లాట్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బిల్ట్ ఉంటుంది. సో ఇన్స్ట్రుమెంట్స్ స్ట్రక్చర్స్ పరంగా చాలా ఏ డెవలప్ అవుతుంది, మనం అవన్నీ ఇంప్లిమెంట్ చేసేసాం. పేషెంట్ ఎక్స్పీరియన్స్ లెవెల్లో కూడా చాలా ఏ ఇంప్లిమెంట్ చేస్తున్నాం. మనకి ఇప్పుడు అన్ని చాట్ బాట్స్ ఉన్నాయి. సో మీరు మామూలుగా అడిగే ప్రశ్నలన్నిటికీ మా దాకా రావక్కర్లేదు, ఆ ప్రశ్న అదే ఆ ప్రశ్న 100 సార్లు ఫీడ్ చేసి చూసి అదే ఆన్సర్ ఇస్తుంది. రెండోది ఏంటంటే మీరు ఒకసారి మా దగ్గర వచ్చి కొన్ని క్వశ్చన్లు ఆన్సర్ చేసినాక మా వెబ్సైట్లో అక్కడి నుంచే ప్రాబిలిటీ చెప్తోంది. ఇప్పుడు ఏఐ మీకు నిజంగా వెయిన్స్ ఉన్నాయా, ఉంటాయా, మిమ్మల్ని ఫాలో అప్ చేయాలా. సో మా వాళ్ళ దగ్గర మీరు 3 అసలు కాల్ వచ్చింది అనుకోండి, దానికి అర్థం ఏంటంటే మీరు మొదట మాట్లాడిన కాన్వర్సేషన్ ఏఐలో బాగా నెంబర్ వేసి మీకు హై ప్రాబిలిటీ ఉందని చెప్పింది కాబట్టి మీకు కాల్ వస్తుంది. సో అది కూడా చాలా బాగా ఇప్పుడు చేస్తున్నాం. సో లాట్ ఆఫ్ ఏఐ ఇంటిగ్రేషన్ జరుగుతుంది. వాట్ అబౌట్ రూరల్ ఏరియాస్, అక్కడ నాలెడ్జ్ ఇవ్వడానికి అంటే ఎక్కువ శాతం అక్కడ కూడా ఉండే అవకాశాలు ఉన్నాయి కదా సార్ వెరికోస్ వెయిన్ కి సంబంధించి. సో ఎలాగా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి ట్రై చేస్తున్నారు? ఏదైనా క్యాంప్స్ ఏదైనా రన్ చేసే అవకాశం ఉంటుందా? ఆల్రెడీ చేస్తున్నారా? క్యాంప్స్ చాలా చేస్తున్నామండి. క్యాంప్స్ చేస్తున్నాము, ఇప్పుడు ముందు నుంచి చేస్తున్నాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. ఆఫ్ కోర్స్ ఆంధ్ర తెలంగాణ సైడ్ కొంచెం మనం సంక్రాంతి అప్పుడు స్లో డౌన్ చేస్తాం, ఎందుకంటే అందరూ వాళ్ళ పనులు బిజీగా ఉంటారు. బట్ సంక్రాంతి తర్వాత మళ్ళీ క్యాంపులు స్టార్ట్ అవుతాయి. అది కాకుండా ఒక విచిత్రమైన విషయం ఏంటంటే రూరల్ అని మనం అనేస్తున్నాం, కానీ మన రూరల్ స్పెషలీ ఉభయ రాష్ట్రాల్లో రూరల్ సిటీ కన్నా ఎక్కువ డెవలప్ అయిపోయారు ఇంటర్నెట్ చూడటంలో. అంతే అంటారా సార్? సిటీలు ఎందుకు పనికిరావు, మా హిట్ రేట్స్, మా క్లిక్స్ చూసారంటే సిటీస్ కన్నా, ఫర్ ఎగ్జాంపుల్ విజయవాడ కన్నా గుంటూరులో ఎక్కువ ఉన్నాయి క్లిక్స్. గుంటూరు కన్నా ఇంకా చిలకలూరుపేటలో per 1000 ఇంకా ఎక్కువ ఉంటున్నాయి. సో ఏంటంటే స్మాలర్ టౌన్స్లో ఇంటర్నెట్ ఫెంటాస్టిక్గా డెమోక్రటైజ్ చేసేసింది. పెద్దూరుడికి మంచి ఫెసిలిటీస్ ఉంటాయి, చెన్నూరుడికి ఉండవు అనేది ఇప్పుడు లేదు. చెన్నూరుడు కూడా అదే ఇంటర్నెట్ చూస్తున్నాడు, పెద్దూరుడు చూసినట్టే అదే సినిమా చూస్తున్నారు, అదే యూట్యూబ్ చూస్తున్నారు. సో దానివల్ల ఏంటంటే చాలా మంది చైతన్యవంతం చెంది వెంటనే కాల్ చేస్తారు. కాల్ ఇస్ ఫ్రీ. వెరికోస్ చూడటం, నేర్చుకోవటం, తెలుసుకోవటం అండ్ కాల్ చేయటం అంతా మీకు ఫ్రీగా అయిపోతుంది. సో అక్కడ నుంచి మీకు ఏంటంటే చాలా ఈజీ ఇప్పుడు. సో మాకు అదొక మేజర్గా నోటీస్ చేస్తాం. ఏదైతే కాల్ టు యాక్షన్ అంటామో మా మార్కెటింగ్ టర్మ్స్లో, ఏదైతే మీరు ఒక విషయం తెలుసుకొని దాని మీద మీరు నేనేం నిశ్చయించుకున్నాను దాన్ని కాల్ టు యాక్షన్ అంటారు, అది చాలా తగ్గిపోయింది. అన్ని విషయాలు తగ్గింది, బట్ హెల్త్ కేర్లో చాలా తగ్గింది. సో డెఫినెట్గా వీఆర్ బిగ్ బెనిఫిషరీస్ ఆఫ్ దిస్ ఇంటర్నెట్ యుగం. ఈ యుగం ఏంటంటే అందరినీ ఒక ఈక్వల్ తెచ్చేస్తుంది యుగం. సో దానివల్ల బాగా బెనిఫిట్ అవుతుంది. సరే, క్యాంప్స్ రన్ చేసినప్పుడు ఇదంతా నొప్పిగా ఉంది బిడ్డ, ఏముంది బిడ్డ, ఇది మసాజ్ చేసుకుంటే పోతుంది, అట్లాంటి వాళ్ళు కూడా మీకు తగిలే ఉంటారు కదా. సో వాళ్ళని ఎట్లా మోటివేట్ చేసి ఇది కాదమ్మా, ఇది కాదు, ఇది నువ్వు ఆయిల్ అవి రాసుకుంటూ పోతే ఇంకా సెప్టిక్ అయ్యే అవకాశం ఉంటుంది, షుగర్ అండ్ ఆల్ ఉంటాయి అని చెప్పేసి. సో క్యాంపులు ఒకటే కాదండి, ఇప్పుడు ఇవాళ వచ్చే ఓపీలో కూడా, అంటే ఇక్కడ సిటీలోకి వచ్చి వాళ్ళు ఎత్తుక్కొని ఆటో కట్టుకొని ఇక్కడికి వచ్చి 3 గంటలు కూర్చున్న వాళ్ళు కూడా ఇవే మాటలు అంటారు. తీసుకుంటే తగ్గిపోతుందా, మందు ఏదైనా ఉందా, ఆయిల్ రాసుకుంటే తగ్గిపోతుందా, ఇట్లానే అంటారు ఇప్పటికీ. అదొక ఏంటంటే కొంతవరకు అది అపోహ, సబ్జెక్ట్ లేకపోవటం. కొంతవరకు చెప్తాము, కొంతవరకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము, కొంతవరకు అడ్వాంటేజ్ అంటే వేరే వాళ్ళని చూసి కూడా కొంతమంది నేర్చుకుంటారు. వాళ్ళకి ఎలా తగ్గలేదు, వాళ్ళకి లేకపోతే ఆ కన్సర్వేటివ్ పద్ధతుల వల్ల ఎలాగ వాళ్ళు ఇంకా నష్టపోయారు, ఇవన్నీ చూసి కూడా వాళ్ళు చాలా మంది డెసిషన్ మేకింగ్ తీసుకుంటారు. సార్, ఎంత ఇప్పుడు నేను బయటకి లోపలికి వస్తున్నప్పుడు వీల్ చైర్ మీద అసలు కూర్చోలేక అంత మట్టుకు వచ్చే వరకు ఎందుకు సార్ వెయిట్ చేస్తారు, అసలు ఎందుకు ముందే తెలుసుకోరు? సో దీనిలో 2-3 ఇష్యూస్ ఉన్నాయండి. ఒకటి ఏంటంటే ఒక ఆలోచన ఏంటంటే హార్టో, లివరో, లంగో, బ్రెయిన్ అయితే ఇది మేజరు, లేకపోతే మేజర్ కాదని ఒక రకమైన నెగ్లెక్ట్. ఓకే. రెండోది వాళ్ళ డాక్టర్స్ లెవెల్లో నెగ్లెక్ట్. సో వాళ్ళు లోకల్గా వెళ్ళుండొచ్చు ఈ వాస్కులర్ సమస్య ఉందని, ఏం కాదులే అని పంపించేస్తారు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకే ట్రీట్మెంట్ తెలియదు. కొంచెం వెల్ ఎడ్యుకేటెడ్ డాక్టర్స్ కూడా
ఏమంటారంటే లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ చేసుకో, జీవితం మార్చుకో అంటే సరే చెప్పావు. సపోజ్ 150 కిలోలు ఒక ఆయన ఉన్నాడు, ఆయనకి వెరికోస్ పుండు పడింది, నువ్వు వెయిట్ తగ్గమని చెప్పావు. చెప్తే అయిపోయిందా? మరి ఒక నెల తర్వాత అడిగేవా వెయిట్ తగ్గావా అని? నా అనుభవంలో 99% మంది తగ్గరు. వాళ్ళు తగ్గరు. ఇప్పుడు ఏం చేద్దాం? పోనీ వెయిన్స్ నార్మల్ వెయిట్ వల్ల బాగు చేస్తే 95% తగ్గుతుంది, ఇతరులు చేస్తే 75% తగ్గుతుంది. కానీ 70% తగ్గుతుంది కదా, అలా చేసి తగ్గిద్దామా లేదా నువ్వు వెయిట్ తగ్గని చెప్పి పంపిస్తామా? సో ఇదొక ఆలోచన. కొంతమంది ఓల్డర్ జనరేషన్ డాక్టర్స్, నువ్వు లైఫ్ స్టైల్ మార్చుకో, రేపటికల్లా మారిపో, ఎల్లుండి. లైఫ్ స్టైల్ అంటే ఇప్పుడు 40 ఏళ్ళు నా లైఫ్ మధ్యలో 3 పావు తిన్నాను, లైఫ్ స్టైల్ మార్చుకో అంటే ఎలా మారిపోతుంది? సో అవన్నీ ఏంటంటే కొంచెం కాస్త కంపాషనేట్గా, అసలు నువ్వు ఎలా వచ్చావు, ఎందుకు వచ్చావు, నీ లైఫ్ ఏంటి? ఓ మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ వెళ్ళి పొద్దున్న లేస్తే ఆడకి ఫైల్ పట్టుకొని ఆడ ఆఫీసులో బయట నిలబడాలి. లైఫ్ స్టైల్ మార్చుకో, సాక్స్ వేసుకో. చాలాసార్లు హెల్త్ కేర్లో ఏం చేసామంటే, మా ముందు తరాల వాళ్ళు ఎదుటివాడు కూడా ఒక మనిషే, వాడికి ఎలా చేస్తే వాడు వింటాడు, ఎలా వింటేనే వాడు తగ్గుతుంది అనే ఒక ఆలోచన, ఆ కంపాషన్ అనేది కొంచెం లోపించింది. నేను నాకు ప్రామిస్ చేసుకుంది ఏంటంటే, ఎవరితో కూడా నేను అలాంటివి మాట్లాడను. ఇప్పుడు దాకా నాకు చూసి 50,000 పేషెంట్స్ ఎవరు కూడా చేయించుకోకపోవచ్చు, అది వారి ఇష్టం. బట్ ఓవరాల్గా ఏంటంటే మేము మెయింటైన్ వెరీ క్లీన్ విజిల్. దానిలో ఏంటంటే క్లియర్గా చెప్పి చేసుకోవటం. సార్, సెల్యులైట్స్ కి వెరికోస్ వెయిన్ కి సంబంధం ఏంటి సార్? సెల్యులైటిస్ అంటే ఇన్ఫెక్షన్ అమ్మా. ఇన్ఫెక్షన్ అనేది చర్మం ఇన్ఫెక్షన్ అనమాట. సో ఎలాగైతే గొంతులో ఇన్ఫెక్షన్ వస్తే సోర్ థ్రోట్ అంటాం, లంగ్లో ఇన్ఫెక్షన్ వస్తే న్యూమోనియా అంటాం, అదే మాదిరి స్కిన్ ఇన్ఫెక్షన్ సెల్యులైటిస్ అంటాం. సెల్యులైటిస్ కి చాలా కారణాలు ఉంటాయి. కాకపోతే కాళ్ళల్లో అధికంగా సెల్యులైటిస్ రావడానికి మాత్రం ఎక్కువగా వారికోస్ వెయిన్సే కారణం. అంటే కాళ్ళలో బ్లడ్ సరిగా ఫ్లో అవ్వకపోతేనే సెల్యులైటిస్ ఎక్కువగా ఏర్పడుతుంది. సో సెల్యులైటిస్ చాలా కామన్ వారికోస్ వెయిన్స్ లో. అండ్ చాలా మంది అంటే సెల్యులైటిస్ వేరేగా ట్రీట్మెంట్, వెరికోస్ కి వేరేగా ట్రీట్మెంట్ అనుకుంటారు. యాక్చువల్గా రెండు కలిపి చేస్తేనే మంచి ఇంప్రూవ్మెంట్ వచ్చి బాగా తగ్గే అవకాశం ఉంటుంది. మరి గ్యాంగ్రీన్ అంటే సార్? సో గ్యాంగ్రీన్ అంటే బాగా అడ్వాన్స్ సెల్యులైటిస్. సో సెల్యులైటిస్ వెళ్ళి ఇక కాలు మళ్ళీ మనం వెనక్కి బాగు చెయ్యలేము, ఈ కాలు తీసేసే పరిస్థితి వస్తుంది. అంటే చర్మం నల్లబడిపోవడం అయితేనేమి, పుళ్ళు పడతాం అయితేనేమి, అంటే చాలా ఎక్కువగా డ్యామేజ్ అయిపోతే అది గ్యాంగ్రీన్ గా మారుతుంది. సో అన్ని గ్యాంగ్రీన్లు మొదట సెల్యులైటిస్ గానే ఆరంభం అవుతాయి. సో గ్యాంగ్రీన్ అనేది చాలా అడ్వాన్స్డ్ వాస్కులర్ డిసీజ్ అనమాట. యూజువల్ గా గ్యాంగ్రీన్ పదం వాడామంటే అక్కడ నుంచి పెద్దగా అక్కడ మనం బాగు చెయ్యలేము అని మనం ఆల్రెడీ యాక్సెప్ట్ చేస్తేనే దాన్ని గ్యాంగ్రీన్ అంటాం. యూజువల్ గా గ్యాంగ్రీన్ వల్ల మనం లింబ్ తీసేయాల్సిన అవసరం వస్తుంది, యాంపిటేషన్ అంటాం. సో వెస్టర్న్ కంట్రీస్ లో ఏంటంటే ఒక యాంపిటేషన్ అయిన వ్యక్తి వాళ్ళ ఎకానమీకి $60,000 నుంచి $70,000 ఖర్చు అవుతుంది. అతన్ని మూవ్ చేయడానికి, వ్యాన్లు ఇవ్వడానికి, అతన్ని బాగు చేయడానికి, అతను చూసుకోవడానికి. సో an amputee is a burden not on himself but also on the family. సో అందుకే ఆ కంట్రీస్లో ఏంటంటే బాగా ముందు చూపుతో ఇది ఎలాగ అవాయిడ్ చేద్దాం, ఎటువంటి డాక్టర్స్ ఉంటే మనం బాగా అవాయిడ్ చేయగలుగుతాం, ఎలా ప్రివెంట్ చేయగలుగుతాం అని బాగా ఆలోచన జరుగుతుంది. కొన్ని పాయింట్స్ చెప్పుకుందాం సార్. రెడ్ టిక్ మార్క్, నీకు ఈ ప్రాబ్లం ఉందా అంటే నువ్వు వెవిస్కి రావాల్సిందే, వెరికోస్ వెయిన్స్ నీకు స్టార్ట్ అవుతుంది, నువ్వు ఇంత టిపికల్ అయ్యేదాకా వెయిట్ చేయకు అనడానికి ఒక 3 or 5 టిక్ మార్క్ పెట్టే రెడ్ ఫ్లాగ్స్ చెప్పుకుందాం. రెడ్ ఫ్లాగ్స్ పరంగా చూస్తే కాళ్ళు నరాలు ఉబ్బి కనిపించడం, పెద్ద కనిపించడం, డెఫినెట్ గా అది ఆపరేట్ చేస్తామా లేదనేది వేరే సంగతి. కానీ మీకు నిల్చునే పొజిషన్ లో మంచి క్వాలిటీ స్కానింగ్ చేయడం మాత్రం అబ్సల్యూట్లీ నాన్ నెగోషియబుల్. వెయిన్స్ కనబడిన ప్రతిసారి ఎటువంటి పేషెంట్ కైనా సరే, అది మరి ఎక్కువ లేదు స్కానింగ్ లో అంటే ఆపరేట్ చేయకపోవచ్చు, అది వేరే సంగతి. కానీ 100% మీరు స్కాన్ చేసి బేస్ లైన్ ఎస్టాబ్లిష్ చేసుకోవడం చాలా అవసరం. నెంబర్ 2 టిక్ మార్క్, కాళ్ళల్లో పుండ్లు పడి తగ్గకపోతే అది 99% వారికోస్ వెయిన్స్ వాస్కులర్ ప్రాబ్లం వల్ల. ఓకే, షుగరు గిగరు ఉండొచ్చు ఉండకపోవచ్చు అనుకొని మనం దాని మీద ఆలోచించుకుంటూ టైం వేస్ట్ చేయకూడదు. అయి ఉండొచ్చు, షుగర్ కూడా అయి ఉండొచ్చు, కాదంటాకలేదు. కానీ యూ నీడ్ టు గో టు వాస్కులర్ స్పెషలిస్ట్, అండ్ వాస్కులర్ స్పెషలిస్ట్కి వెళ్తేనే మీకు క్లియర్ అవుతుంది. నెంబర్ 3, వారికోస్ అని డౌట్ ఉన్నప్పుడు 100% టిక్ మార్క్ చేయాల్సింది ఏంటంటే నిల్చునే పొజిషన్లో స్కానింగ్. ఎవరైనా పడుకోబెట్టి స్కానింగ్ చేస్తే మీకు ఆ స్కాన్ పనికిరాదు, ఎందుకంటే ఈ వారికోస్ వెయిన్స్ నిల్చుంటేనే కనబడతాయి. సో ఇదంతా ఏంటంటే ప్రాబ్లం ఉందని తెలియడంలోనే కొంత ఫాల్ట్స్ ఉన్నాయి, ప్రాబ్లం ఉందని తెలుసుకున్నాక డయాగ్నోసిస్ లో చాలా మంది ఫాల్ట్లు చేస్తున్నారు. ఇవి రెండు అయినాక మీ లోకల్ డాక్టర్ ఉన్న నాలెడ్జ్ వల్ల చాలా తప్పులు జరుగుతున్నాయి, రైట్? సో అందుకని వీటిని బ్రేక్ చేయాలంటే మీరు సరైన ప్లేస్. ఇప్పుడు ఎవిస్ అనుకోండి, మీకు మా 25 బ్రాంచ్లో ఏ ఒక్క డాక్టర్ కూడా 500 ఆపరేషన్ తక్కువ చేసి ఉన్నాడు. సో వాడికి మంచి ఎవరు కూడా, ఇప్పుడు నా దగ్గర 14 మంది డాక్టర్స్ ఉన్నారు, ఎవరు కూడా 500 తక్కువ చేయలేదు ఇప్పుడు దాకా. నేను రాసి ఇవ్వగలను, నేను ప్రాబ్లమ్ మోర్ దెన్ 10,000 చేసి ఉంటాను. సో ఇవన్నీ ఏంటంటే ఈ అడ్వాంటేజ్ మనకి ఎందుకు వస్తాయి అంటే ఎక్స్పీరియన్స్ వల్ల. ఎక్స్పీరియన్స్ వల్ల ఎటువంటి డాక్టర్కైనా మీరు మోస్ట్ ఇంపార్టెంట్ వాళ్ళు చెయ్యి ఎలాంటిది అని తెలుసుకోవాలంటే వాళ్ళకున్న ఎక్స్పీరియన్స్ మీరు ఫోకస్ చేయాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అందుకే డోప్లో మన దగ్గర ఫ్రీ కూడా
చాలా చోట్ల చాలా కాస్ట్లీ కదా సార్ ఈ స్కానింగ్. నా లైఫ్ గోల్ ఏంటంటే ఈ వాస్కులర్ ప్రాబ్లం ఉందా లేదా మీకు చెప్పడం, తెలియజెప్పడం, దీని మీద అవేర్నెస్ క్రియేట్ చేయడం, దీని మీద హాస్పిటల్ స్థాపించడం. నా లైఫ్ గోల్ మీ మీద 1000 రూపాయలు చేసుకోవటం కాదు. Sir. చాలా డిఫరెంట్గా ఆలోచిస్తేనే డిఫరెంట్ రిజల్ట్స్ వస్తాయి. సో టు వైండ్ అప్ ద హోల్ టాపిక్, ఈ ఇయర్కి సంబంధించి, పండగకి సంబంధించి, రాబోయే పండగలకి సంబంధించి, హెల్త్కి సంబంధించి ప్రేక్షకులకి ఒక మంచి మాట చెప్పాల్సి వస్తే మీరు చెప్పే మాట. మంచి మాట కాదు, బట్ నేను కూడా ఈ మధ్యనే తెలుసుకుని, ఈ మధ్యన చాలా సబ్జెక్ట్ మీద బాగా చదివి మా ఫ్యామిలీ మెంబర్స్ని చెప్పిన విషయం ఏంటంటే, ఒకప్పుడు రోజుకో పెగ్గ ఆల్కహాల్ తప్పు కాదు, వారానికి 2 పెగ్గులు తీసుకోవడం తప్పు కాదని మేమే డాక్టర్లమే చెప్పేవాళ్ళం. ఇప్పుడు నౌ వీఆర్ కన్సిడరింగ్ ఆల్కహాల్ ఏ ఇంక్రిమెంటల్ టాక్సిన్. అంటే ఒక చుక్క తాగినోడు చుక్క తాగినోడు కన్నా ఎక్కువ నా కష్టం అనుభవిస్తాడు, 5 చుక్కలు తాగినోడు 1 చుక్క తాగినోడు కన్నా ఎక్కువ అనుభవిస్తాడు. సో ఇట్స్ అన్ ఇంక్రిమెంటల్ టాక్సిన్. అంటే ఎంత ఒక డ్రాప్ కూడా తప్పే, ఇది టాక్సిన్, ఇది బయట నుంచి వచ్చిన పదార్థము, మన బాడీలో ఉండాల్సిన పదార్థం కాదు అని చాలా రీసెర్చ్ వచ్చేసింది. Sir. సో ఈ కడుము రోజు మీరు చక్కగా నాన్ వెజ్ భోజనాలు అన్నీ తింటూ దాని తర్వాత మాత్రం ఎటువంటి మద్యపానం పుచ్చుకోకండి. ఓకే, నవ్వుకుంటూ చెప్తున్నాను, బట్ దట్స్ అ ఫ్యాక్ట్. అండ్ నేనే ఎంతో నా 100 కొద్ది రిలేటివ్స్ అందరికీ ఈ విషయం నేను ఈ మధ్యన ఏదో పని మీద చెప్పాను అనమాట, మా డాక్టర్స్కి, మా హాస్పిటల్ స్టాఫ్కి. సో సే నో టు స్మోకింగ్, సే నో టు డ్రింకింగ్ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2026. వీలుంటే ఏడాదంతా మాని మీరు ఒక ఛాలెంజ్లో పెట్టుకొని మాని చూపించండి. కొత్త ఏడాదిలో కొత్త బిగినింగ్ ఉంటుంది, మీ లైఫే మారిపోతుంది. వండర్ఫుల్ సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ జాయినింగ్ us. బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్.